కొన్ని రోజుల నుంచి మీన్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనా ఇన్సిడెంట్ తర్వాతనా? ఏం ఇన్సిడెంట్? అంటే మామూలుగా నా మీద టీవీ9 వాళ్ళు చేసినటువంటి ఒక స్పెషల్ ఫోకస్ బైర్ నరేష్ అయ్యప్పని తిడితే, అయ్యప్ప గురించి వ్యంగ్యంగా మాట్లాడితే దాంట్లో సెకండ్ కౌంటర్గా నన్ను కూడా ఇరికిచ్చేసి ఎప్పుడో ఒక 2 సంవత్సరాల క్రితం ఒక శ్లోకం గురించి వివరిస్తున్న దాన్ని కేవలం హాఫ్ మాత్రమే ప్లే చేసి కరెక్ట్గా సావిత్రిబాయి పూలే జయంతి రోజే నేను సరస్వతిని తిట్టినా అని చెప్పేసి నా మీద కూడా ఒక రకమైనటువంటి ఫైట్, అంటే ఫైట్ ఇట్స్ నాట్ ఏ ఫైట్ బట్ కాకపోతే ఒక రకమైన అభియోగం మోపారు కదా. సో అప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉండే కాబట్టి నేను కోర్టుని గౌరవించి నాట్ టు అరెస్ట్ తీసుకునేంత వరకు కూడా నేను ఒక ప్లేస్లో ఉన్నా. సో అది మరుగున పడింది అనేటువంటిది కొద్దిమంది అనుకుంటున్నారు. పూర్వం ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు నేను అట్లనే ఉన్నా, ఇప్పుడు అట్లనే ఉన్నా. అంటే అప్పుడు అంత చురుకుగా ఇప్పుడు రెంజల్ల రాజేష్ అనే వ్యక్తి స్టేజీల పైన మాట్లాడమో లేకపోతే పిలిచిన కాడికి పోవడమో చేస్తలేడు, ఎందుకు? అంటే ఇక్కడ 2 రకాల విషయాలు ఉన్నాయన్న. ఫస్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నేను ఏ సమాజం కోసం అయితే పోరాటం చేసినో, ఏ సమాజం పట్ల జరుగుతున్నటువంటి అణిచివేత మీద పోరాటం చేసినో, సో నాతో పాటు చాలా మంది కలిసి పోరాటం చేసినటువంటి వ్యక్తులలో స్పెసిఫిక్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒక సముదాయం అని చెప్పేసి అనుకున్నటువంటి సముదాయంలో నాపై జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత, అంటే ప్రతి ఇన్సిడెంట్ కూడా మనిషికి గుణపాఠం నేర్పిస్తుంది. అది ఏ ఇన్సిడెంట్ అయినా సరే. సో ఈ ఇన్సిడెంట్లో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఒక నా సంస్థ తప్ప, నా సంస్థతో పాటు మిగతా కొద్దిమంది సంస్థ అంటే సమతా సైనిక దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి మాతృ సంస్థ. ఆ సంస్థలో నేను గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా. అంతకుముందు బాంసెప్ అనేటువంటి ఆర్గనైజేషన్ లో 2-2.5 సంవత్సరాలు పనిచేసిన. సో సమతా సైనిక దళ్ అనేటువంటి అంబేద్కర్ స్థాపించిన మదర్ ఆర్గనైజేషన్ తప్ప చాలా మంది ఉద్యమకారులు ఎస్సీల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. అంటే సరే, ఒకవేళ మేము పొరపాటు చేసినప్పటికీ ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్, నేను పొరపాటు చేసిన అని చెప్పి నేను ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోను కూడా. నేను ఒకవేళ పొరపాటు చేసినప్పటికీ కూడా అదేం పెద్ద రాజద్రోహం కాదే. ఈ సందర్భంలో కొద్దిమంది నా గురించి తెలియని వ్యక్తులు పాపం చాలా మంది కూడా రాజేష్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పేసి వాళ్ళకు పూర్తిగా ఈ టీవీ9 వాళ్ళు ప్లే చేసిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తి సమాచారం తెలుసుకోకుండానే నా మీద అభియోగం మోపబడ్డ తర్వాత నా గురించి తెలిసిన వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. సో అప్పుడు నాకేమనిపించింది అంటే కొంచెం గుణపాఠం వచ్చింది. అసలు ఏ సమాజం కోసం అయితే నేను పోరాడుతున్నానో నాతో పాటు పోరాడినటువంటి నాయకులు కూడా అరే మనకి ఏమైనా జరగాలి, మనకెందుకు రా అని చెప్పి సైలెంట్గా ఉన్నారు. ఓకే. సో అప్పుడు నాకేమనిపించింది అంటే ఇప్పటికైనా రెంజల్ల రాజేష్ కు జ్ఞానోదయం అయింది అనుకోవచ్చా? జ్ఞానోదయం అయిందా అంటే కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా అనుకోవచ్చు. అంటే నేను నమ్మి మోసపోయిన అనేది నాకు ఈ ఇన్సిడెంట్ చాలా క్లియర్గా, అంటే ప్రకృతి, సమాజం, సరే కొద్దిమంది తిట్టినా, కొద్దిమంది నన్ను తప్పర్థం చేసుకున్నా, ఇంటి దొంగలు ఎవరో మాత్రం అర్థమైంది. ఈ దెబ్బతను మాత్రం అర్థమైంది. రాజేష్ అన్న, బైరి నరేష్ అనే వ్యక్తికి రాజేష్ కు ఏంది సంబంధం? అంటే మామూలుగా ఆయనది ఒక ఆర్గనైజేషన్, నాది ఒక ఆర్గనైజేషన్. ఆయన ఒక బీసీ కేటగిరీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, నేను ఎస్సీ కేటగిరీ నుంచి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ప్రముఖంగా ఎక్కడ కూడా అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలు జరిగిన 2 రకాల ప్రసంగాన్ని ప్రజలు కోరుకునేది. అంటే బైరి నరేష్ ద్వారా బీసీని మోటివేట్ చేయొచ్చు, రెంజల్ రాజేష్ అన్న ద్వారా ఎస్సీ ఎస్టీని బీసీని మోటివేట్ చేయొచ్చు. జస్ట్ నన్ను ఒక్క నిమిషం అన్న, బైరి నరేష్ అనే వ్యక్తి అంటే మొన్న నా ఇంటర్వ్యూ ద్వారా బయటకు వచ్చింది తప్ప ఆయన పద్మశాలి కులానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి అంత ముందుకు ఆయన దళితుడని అనుకోరు చాలా వరకు. అయితే గ్రాస్ లెవెల్లో తెలుసు, అవుట్ లెవెల్లో తెలియదు. గ్రాస్ లెవెల్లో అందరికి తెలుసు. అంటే స్పెసిఫిక్లీ మేము ఏ స్టేజ్ల మీదకి పోయేవాళ్ళం, ఎక్కువగా దళిత ఆర్గనైజేషన్లు ప్రిపేర్ చేసినటువంటి దాంట్లోకి పోయేవాళ్ళం కాబట్టి, సో మిగతా వాళ్ళకు చూసినప్పుడు ఏమనిపించింది అంటే మేబీ హీఈస్ ఆల్సో ఇన్ దళిత్ అని అనుకున్నారు. నిజంగానే ఈ ఇన్సిడెంట్ తర్వాతనే బైరి నరేష్ పద్మశాలి అనేటువంటి విషయం బయటకు తెలిసింది. సో కానీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తులకు అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి మా ద్వారా ప్రసంగాన్ని ప్రజలకు పంపించాలనుకునే వాళ్ళకి మాత్రం తెలుసు బైరి నరేష్ పద్మశాలి అని చెప్పి తెలుసు, ఆయన బీసీ అని తెలుసు. రాజేష్ అన్న, ఇప్పుడు నరేష్ అనే వ్యక్తి ఏమో నాస్తికుడు, అవును, మీరేమో ఏతువాది. అవును. ఏడ కలిసింది మీ ఇద్దరికి? అంటే ప్రజలు కలిపిర్రు. రెండోది, ఒక మనిషికి మనకు మధ్య 99% కలిసిన ఒక చిన్న విషయంలో విభేదం జరగచ్చు. సో ఎక్కువగా మన అభిప్రాయాలు కలిసిన వాళ్ళతో మన జర్నీ దూరం అవుతుంది, దూరం వరకు ప్రయాణం చేస్తాం. మన అభిప్రాయాలు కలిసినప్పుడు మాత్రమే, వెదర్ ఈజ్ ఎ ముస్లిం, వెదర్ ఈజ్ ఎ క్రిస్టియన్, వెదర్ ఈజ్ ఎ హిందూ, ఆయన సిక్కు ఎవడన్నా మనకు అవసరం లేదు. ఒక వ్యక్తికి మనకు సమానమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడే మనం ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాం. సో ఆ సందర్భంలో బైరి నరేష్ కు నాకు చాలా, అంటే నేను ఒక హేతువాదిగా దగ్గర పోలికలు మాకున్నాయి. జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మీద, అన్యాయం మీద స్పందించేటువంటి గుణం ఉన్నది కాబట్టి ప్రజలు ఈ ఇద్దరు వ్యక్తులు డయాస్ లో ఉంటే బాగుంటుంది అనేటువంటి కోరికతో మమ్మల్ని కలిపారు. ఓకే రాజేష్ భాయ్, నేను విషయంలోకి వస్తా. నిజంగా నువ్వు చెప్పు, హేతువాదివి కదా నువ్వు. అవును. దేవుడు ఉన్నాడంటావా లేడంటావా? నేను దేవుని మాత్రం అన్నా, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నాడు అంటే ఒప్పుకోను.
ఎందుకు ఒప్పుకోనంటే ఏడుంటాడన్నా అదే చెప్తున్నా. దేవుడు ఏడుంటాడు నేను చెప్తున్నా, నేను నేర్చుకున్నాను బట్టి ఇందుగలడు అందులేడనో సందేహం వలదు చక్రి సర్వోపగతుందు ఎందెందు వెతుకుతే అందందే గలడు అని చెప్పాడు. దేవుడు అనేవాడు ఖచ్చితంగా గిన్నెలో ఉన్నాడు అనేటువంటి సాదృశ్యం లేదు. ఒకరికి విగ్రహం నడుస్తారు. ఇప్పుడు మేము మామూలుగా వ్యవసాయదారులం, మేము ఏం చేస్తాం, పొలం వేసేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టాడు బండ దగ్గర, ఆ బండనే దేవుడు అనుకుంటాం. నేను ఆ బండనే దేవుడు అనుకుంటా, పొలం కోసేటప్పుడు ఆ పొలంని దేవుడు అనుకుంటా, భూమిని మొక్కి పంట వేస్తా కాబట్టి భూమినే దేవుడు అనుకుంటా. ఖచ్చితంగా ఇదే ప్లేస్లో ఉంటాడనే దాన్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. మా అమ్మలో ఉండొచ్చు, నీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, సహాయం చేసే ప్రతి మనిషిలో ఉండొచ్చు, సహృదయం కలిగినటువంటి ప్రతి మనిషిలో కూడా దేవుడు కొలువై ఉన్నాడు అనేది నా ఆలోచన. ఓకే, పాయింట్కి వచ్చినావు అన్న. రైట్. శ్రీరాముడు దేవుడా కాదా? రాముడు రాజే. శ్రీరాముడు దేవుడు కాదంటావా? కాదు కదా, కాదు కదా అనేది రామాయణం చెప్తుంది. విష్ణుమూర్తి శ్రీరాముని దేవునిగా మొక్కటోళ్ళంతా ఎవరు? మనుషులు, భక్తులు అన్నవా? ఎందుకన్నా భక్తులే. నేను రాముడు మాల వేసుకున్నా, 40 రోజులు రాముని జపం చేసిన. నేను శ్రీరాముడు మాల వేసుకున్నా, మా ఊర్లో శ్రీరాముల వారి గుడి ఉన్నది. నేను రాముని మాల వేసుకున్న, అద్భుతమైనటువంటి వాయిస్, అద్భుతమైనటువంటి పాటలు పాడినటువంటి వ్యక్తి. మరి సడన్ గా రాజేష్ అనే వ్యక్తి మొత్తం ఇట్లా మారిపోయి ఏం మారిపోయినా చాలా మంది తెలియకుండా నేను క్రిస్టియన్ అయినా అని చెప్పేసి క్రిస్టియన్ పాస్టర్ అందరు కూడా చాలా మంది నేను విభేదిస్తా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని కూడా నమ్మవా? ఎవ్వరు నమ్మను. నమ్మ అంటే వాళ్ళ అభిప్రాయాలు. ఇప్పుడు యేసు ప్రభుని దేవుడుగా మొక్కుతున్నారు. నేను ఒక స్టేజ్ మీద కొడంగల్ సభలో మాట్లాడినా, ఒక చాలా అద్భుతమైన వీడియో. అప్పుడు చాలా మంది క్రిస్టియన్లు నాకు ఫోన్ చేసి తిట్టారు. ఏమని మాట్లాడినా అంటే, ఎక్కడో ఉన్నటువంటి యూదా బానిసల కోసం పోరాటం చేసి సిలువనెక్కిన యేసు ప్రభు మీకు దేవుడైతే అయ్యా, ఈ దేశంలో అత్యధికంగా దళితులే కదా యేసు ప్రభుని మొక్కుతుంది. ఈ మాట నేను మాట్లాడితే ఎట్లుంటుంది చూడండి. ఏమన్నంటే, యూదా బానిసల విముక్తి కోసం పోరాటం చేసిన యేసు ప్రభునేమో మా దేవుడు అని చెప్పేసి మొక్కుతున్నావు. మరి ఇదే దేశంలో నీకు అక్షరాన్ని, అన్నాన్ని, అర్హతని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు మొక్కవు అని అడిగాను. బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు తీసుకురాకన్నా నేను ఇది మాట్లాడాను. ఎందుకంటారు అంటే బాబాసాహెబ్ మాట ఒక హేతువాదివి, ఆయన ఒక నాస్తికుడు, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని ఎందుకు పెట్టుకుంటారు? నేను చెప్తా ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, ఈ దేశంలో నేను దళితుని, నిరాకరించబడ్డ వ్యక్తిని, అంటరాని వాడిగా చూసిర్రు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాతే నేను రాముని మొక్కినా, చర్చికి పోయినా, ఏ అర్హత అయినా అంబేద్కర్ ద్వారానే లభించింది. నేనేమన్నా అంటానంటే, జెరూసలేంలో పుట్టినటువంటి యేసు ప్రభు నీకు దేవుడు అని చెప్పి అంటున్నావు. మరి బాబాసాహెబ్ వల్లనే నీకు భూమి వచ్చింది, అర్హత వచ్చింది, బువ్వ వచ్చింది. మరి ఈయన ఎందుకు పక్కన పెట్టినావు అని చెప్పి నేను క్రిస్టియన్లో ఉన్న దళితులను కౌంటర్ చేసిన. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అనలే. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? మీరు తింటారేమో బాబాసాహెబ్ బువ్వ, పాడతారేమో యేసు ప్రభు పాట, అది మాట్లాడినా. అప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. పాస్టర్ నాకు ఫోన్ చేసి తిట్టారు, నువ్వెవరు మాకు అన్నది నాకు అర్థం కాదని చెప్పి నేను ఓపెన్ గా చెప్పిన. యేసు ప్రభు నా దేశస్తుడు కాదయ్యా, ఆ మతం నా దేశంది కాదయ్యా అని చెప్పిన.